డెలివరీ కోసం హాస్పిటల్కు వచ్చిన మహిళతో ఓ వైద్యుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన వనస్థలిపురంలోని లైఫ్ స్ప్రింగ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ నెల 22న వనస్థలిపురంలోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో ప్రసవం కోసం మహిళ చేరింది. తొలుత నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన ఆసుపత్రి వైద్యులు మళ్లీ గంట తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు. మరో ఆసుపత్రికి వెళ్తాం, రిలీవ్ చేయమని అడిగినా చేయకుండా సర్జరీకి మహిళను తీసుకెళ్లారు. సర్జరీకి ముందు అనస్థెసియా ఇచ్చే సమయంలో మహిళను ఇంత బరువు ఉన్నావా అంటూ దూషించడంతో ఇంటికి వెళ్లిన తర్వాత భర్తకు విషయం చెప్పింది. భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మా చెల్లె పేరు విజయలక్ష్మి. 22nd రోజు ఇక్కడ డెలివరీకి వచ్చినాం. నార్మల్గా 10 months నిండింది ఇది. సో వాళ్ళు నార్మల్ చేయాల్సింది నార్మల్ చేయకుండా ఎందుకు ఆపినారంటే బేబీ వచ్చేసి మోషన్ పోతుంది చేయాలని చెప్పేసి మాకు చెప్పినారు. సరే ఓకే చేస్తామని చెప్పినాము, కానీ మాకు టైం ఇవ్వండి, ఒక 1 hour, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము సిగ్నేచర్ పెడతామని చెప్పాము. పెట్టాము కూడా. డాక్టర్ మేడం ఏమంటున్నారంటే మోషన్ పోయినారు, కండిపా 100% ఆమెకు డెలివరీ నార్మల్ కాదు, ఆమెకు సిజేరియన్ చేయాల్సిందే అన్నారు. సరే 1 hour టైం ఇవ్వండి, మేము కనుక్కొని చెప్తామని ఆ ఫర్దర్ డాక్టర్స్ని కనుక్కున్నాము. అన్నీ చేసుకొని సరే 1 hour తర్వాత ఓకే చేయమన్నాం. ఓకే మీ యాక్సెప్టెడ్, సరే చేయమన్నా డాక్టర్కి తెలిసినంత మాకు తెలియదుగా చెప్పినాం. కానీ వాళ్ళు లోపల వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా వాడతాడు ఆ అనస్థీషియా డాక్టర్ అంట. యాక్చువల్ ఆ రోజు మాట్లాడేటప్పుడు మా ఫాదర్ తోటి కొంచెం ర్యాష్గా మాట్లాడిండు ఆ అనస్థీషియా డాక్టర్. ఏమంటాడు అంటే లోపల పోయి జరుగు, 100 కిలోలు ఉన్నామా నువ్వు, ఎందుకంటే జరుగుతావు, మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళు సిగ్నేచర్ పెట్టమంటే పెట్టారు అంటే మీరు డాక్టర్లా మేము డాక్టర్మా అని చెప్పేసి మాట్లాడతాడంట. వాడు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఆమె హాస్పిటల్ నుంచి 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ ఉంటే 3 రోజులు నిద్రపోకుండా ఆమె ఏమైందమ్మా పడుకో అంటాడు. నేను రాత్రి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి పోయినాక చెప్తుంది ఇట్లా అయింది అని చెప్పేసి, వాడు ఇట్లా మాట్లాడిండు అని చెప్పేసి. అరే ఇట్లా మాట్లాడతాడు వాడు వల్గర్గా ఎట్లా మాట్లాడతాడు. మేము దాని గురించి అడుగుతాం. వల్గర్ ఇప్పుడు వచ్చి మేము ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. ఆయన మాల్లో ఉన్నాడు. మాల్లో ఉన్నవాడు కూడా కార్ వేసుకుని ఇటు దగ్గర రావాలంటే 1 hourలో రావచ్చు, ఇంతవరకు రాలే. పోలీసు వాళ్ళు వచ్చినారు, 1 hour వెయిట్ చేసిపోయినారు, వాళ్ళు ఆయన కూడా రాలే ఇంతవరకు. మా సిస్టర్ వాళ్ళు వచ్చేసి ఇంతవరకు ఏమో వాళ్ళ మేనేజర్ ఎవరు ఏం కదా ఎవరు వస్తలేడు ఇడికి. డాక్టర్ ఆమె ఆ రోజు ఆపరేషన్ చేసిన డాక్టర్ మేడం లోపల ఉంది. ఇంత హంగామా జరుగుతుంటే కూడా బయటకు వస్తలేదా మేడం? ఎందుకు ఏం జరుగుతుందని ఆమె తెలియదా? చెప్తలేరా వీళ్ళు? ఈ యొక్క హాస్పిటల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ చాలా దారుణము. ఎందుకనంటే వైద్యులే దేవుళ్ళు అనుకున్నటువంటి ఈ సమాజంలో హాస్పిటల్కి వస్తే, వైద్యశాలకు వస్తే మహిళలకు కనీస రక్షణ లేనటువంటి ఈ యొక్క హాస్పిటల్కి రావడం ముందస్తుగా మాలాంటి వాళ్ళకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈరోజు మహేశ్వరి అనేటువంటి మా యొక్క ఆడపడుచు ఈ హాస్పిటల్లో 21 రోజు డెలివరీ కోసం జాయిన్ అయింది. జాయిన్ అయిన క్రమంలో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లినటువంటి డాక్టర్ ప్రమోద్ అనే డాక్టరు మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెని అనరాని మాటలని, మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఏంది నువ్వు 100 కిలోలు ఉన్నావు, ఈ పార్టీ ఇట్లా పెరిగింది ఏంది నీది, ఈడ ఇంత అయింది ఏందని ఒక మహిళని అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ డాక్టర్ ఈ రోజు ప్రవర్తించిన తీరు అందరూ తల్లులు ఇలా శోకానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్ డాక్టర్ వల్ల వచ్చింది. డాక్టర్ ప్రమోద్ డాక్టర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నిన్న డిశ్చార్జ్ అయినటువంటి ఆ మహిళ ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగానే బీసీ సంఘం ఆధ్వర్యంలో వీటికి రావడం జరిగింది. మొత్తం ఘటన ఏందని వివరాలు తెలుసుకోవడానికి హాస్పిటల్కి వస్తే, ఈ హాస్పిటల్ పేరు లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, పనామా దగ్గర ఉన్నది హాస్పిటల్, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి డాక్టర్ గారిని వివరాలు తెలుసుకుందామని ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాజమాన్యం నుంచి ఎలాంటి మాకు వివరాలు స్పందన ఇలాంటిది లేదు. ఇప్పటికి కూడా డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము, వస్తున్నామనే చెప్తా ఉన్నారు. డాక్టర్ మాల్ దగ్గర ఉన్నానని చెప్పాడు. ఇప్పటికి 2.5 గంటలు 3 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.